Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today topic is election related sentences. Look at the sentences here. ఈ sentences ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు వన్ బై వన్ మనం చూద్దాం. Let's get started. First one, మే 13న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఆన్ మే 13. ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఆన్ మే 13. నెక్స్ట్ వన్, నేను గత ఎన్నికల్లో ఓటు వేయలేదు. నేను గత ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I didn't cast my vote in the last election. I didn't cast my vote in the last election. నెక్స్ట్ వన్, ఈసారి ఓటు వేయండి. ఈసారి ఓటు వేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఓటు దిస్ టైమ్. ఓటు దిస్ టైమ్. నెక్స్ట్ వన్, ఎన్నికల బరిలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల బరిలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దేర్ ఆర్ మెనీ క్యాండిడేట్స్ స్టాండింగ్ ఇన్ ద ఎలక్షన్. దేర్ ఆర్ మెనీ క్యాండిడేట్స్ స్టాండింగ్ ఇన్ ద ఎలక్షన్. నెక్స్ట్ వన్, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే whom are you casting the vote for. whom are you casting the vote for. నెక్స్ట్ వన్, అది నేను చెప్పను, అది ఒక రహస్యం. అది నేను చెప్పను, అది ఒక రహస్యం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I won't tell anyone, it is confidential. I won't tell anyone, it is confidential. నెక్స్ట్ వన్, అప్పుడు నేను కూడా చెప్పను. అప్పుడు నేను కూడా చెప్పను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే then I won't say either. then I won't say either. నెక్స్ట్ వన్, నేను ఓటు వేస్తానో లేదో తెలియదు. నేను ఓటు వేస్తానో లేదో తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I don't know if I will cast my vote or not. I don't know if I will cast my vote or not. నెక్స్ట్ వన్, ఓటు ప్రాముఖ్యత తెలియదా. ఓటు ప్రాముఖ్యత తెలియదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే don't you know importance of casting the vote. don't you know importance of casting the vote. నెక్స్ట్ వన్, ఒక్క ఓటు జీవితాన్ని మారుస్తుంది. ఒక్క ఓటు జీవితాన్ని మారుస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వన్ ఓట్ కెన్ చేంజ్ ఏ లైఫ్. వన్ ఓట్ కెన్ చేంజ్ ఏ లైఫ్. నెక్స్ట్ వన్, ఎన్నికల గురించి నాకు తెలిసినవి చెప్పనివ్వు. ఎన్నికల గురించి నాకు తెలిసినవి చెప్పనివ్వు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే let me tell you what I know about the elections. let me tell you what I know about the elections. నెక్స్ట్ వన్, సరే చెప్పు నేను వింటాను. సరే చెప్పు నేను వింటాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఓకే టెల్ మీ ఐ విల్ లిజన్. ఓకే టెల్ మీ ఐ విల్ లిజన్. నెక్స్ట్ వన్, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఓట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. ఓట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటు హక్కును సూచిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటు హక్కును సూచిస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఆర్టికల్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్స్ ద రైట్ టు ఓట్. ఆర్టికల్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్స్ ద రైట్ టు ఓట్. నెక్స్ట్ వన్, 61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించారు. అంతకు ముందు ఇది 21 సంవత్సరాలు. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించారు. అంతకు ముందు ఇది 21 సంవత్సరాలు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే The 61st Constitutional Amendment Act reduced the voting age from 21 to 18 years. నెక్స్ట్ వన్, ఎమ్మెల్యే ఓటు విలువ ఎంతో తెలుసా. ఎమ్మెల్యే ఓటు విలువ ఎంతో తెలుసా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ నో వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఓట్. డూ యూ నో వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఓట్. ఎమ్మెల్యే యొక్క ఓటు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఇది చూడండి. వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ an ఎమ్మెల్యే ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంటూ 1/1000. Based on this formula, we are going to calculate the value of the vote of an MLA. నెక్స్ట్ వన్, ఎంపీ ఓటు విలువ ఎంతో తెలుసా. ఎంపీ ఓటు విలువ ఎంతో తెలుసా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే డూ యూ నో వాల్యూ ఆఫ్ ఎంపీస్ ఓట్. డూ యూ నో వాల్యూ ఆఫ్ ఎంపీస్ ఓట్. ఎంపీస్ ఓట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఇది చూడండి. వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ an ఎంపీ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ elected members of parliament. Based on this formula, we are going to calculate the value of the
ఓట్ ఆఫ్ అన్ ఎంపీ. నెక్స్ట్ వన్, నాకు అది అవసరం లేదు. నాకు అది అవసరం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ డోంట్ నీడ్ ఇట్. ఐ డోంట్ నీడ్ ఇట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం నిర్ధారిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం నిర్ధారిస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చంటే ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 provides for an independent election commission in order to ensure free and fair elections in the country. The constitution article 324 provides for an independent election commission in order to ensure free and fair elections in the country. Next one, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయో తెలుసా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యు నో హౌ మెనీ లెజిస్లేటివ్ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? డూ యు నో హౌ మెనీ లెజిస్లేటివ్ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నెక్స్ట్ వన్, తెలుసు 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. తెలుసు 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ నో దేర్ ఆర్ 175 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్. ఐ నో దేర్ ఆర్ 175 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్. నెక్స్ట్ వన్, ఇది మీకు ఎలా తెలుసు? ఇది మీకు ఎలా తెలుసు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హౌ డూ యు నో దిస్? హౌ డూ యు నో దిస్? నెక్స్ట్ వన్, రోజు నేను వార్తలు చూస్తాను. రోజు నేను వార్తలు చూస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ వాచ్ ద న్యూస్ డైలీ. ఐ వాచ్ ద న్యూస్ డైలీ. నెక్స్ట్ వన్, మీరు మీ ఓటు వేస్తున్నారా? మీరు మీ ఓటు వేస్తున్నారా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యు కాస్టింగ్ యువర్ ఓట్? ఆర్ యు కాస్టింగ్ యువర్ ఓట్? నెక్స్ట్ వన్, ఖచ్చితంగా నేను నా ఓటు వేస్తాను. ఖచ్చితంగా నేను నా ఓటు వేస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డెఫినెట్లీ ఐ విల్ కాస్ట్ మై ఓట్. డెఫినెట్లీ ఐ విల్ కాస్ట్ మై ఓట్. నెక్స్ట్ వన్, మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయండి. మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే కాస్ట్ యువర్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ లీడర్. కాస్ట్ యువర్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ లీడర్. నెక్స్ట్ వన్, నేను నా ఓటును వినియోగించుకోబోతున్నాను. మీ సంగతి ఏంటి? నేను నా ఓటును వినియోగించుకోబోతున్నాను. మీ సంగతి ఏంటి? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ గోయింగ్ టు యూజ్ మై ఓట్. వాట్ అబౌట్ యూ? ఐ ఆమ్ గోయింగ్ టు యూజ్ మై ఓట్. వాట్ అబౌట్ యూ? మీరు మీ ఓటు వేస్తున్నారా లేదా అనేది లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ వన్, నేను కూడా నా ఓటు వేస్తాను. నేను కూడా నా ఓటు వేస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ విల్ ఆల్సో కాస్ట్ మై ఓట్. ఐ విల్ ఆల్సో కాస్ట్ మై ఓట్. నెక్స్ట్ వన్, ఇది ఓటు వేయడానికి సమయం. ఇది ఓటు వేయడానికి సమయం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్స్ టైమ్ టు ఓట్. ఇట్స్ టైమ్ టు ఓట్. నెక్స్ట్ వన్, అందరం కలిసి ఓటేద్దాం. అందరం కలిసి ఓటేద్దాం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్స్ ఆల్ ఓట్ టుగెదర్. లెట్స్ ఆల్ ఓట్ టుగెదర్. నెక్స్ట్ వన్, దొంగ ఓట్లు వేయొద్దు. దొంగ ఓట్లు వేయొద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ కాస్ట్ స్టోలెన్ ఓట్స్. డోంట్ కాస్ట్ స్టోలెన్ ఓట్స్. నెక్స్ట్ వన్, ఓట్ల కోసం డబ్బులు తీసుకోవద్దు. ఓట్ల కోసం డబ్బులు తీసుకోవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ టేక్ మనీ ఫర్ ఓట్స్. డోంట్ టేక్ మనీ ఫర్ ఓట్స్. నెక్స్ట్ వన్, సరైన వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత. సరైన వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎలెక్ట్ ద రైట్ పర్సన్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎలెక్ట్ ద రైట్ పర్సన్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you.